ఇతడు క్రీస్తయి ఉండునేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయాల్లో ఆలోచిస్తూ ఉండగా, యోహాను అతను కాదు అని చెప్పడానికి క్రీస్తుని గురించి వివరించటం మనం చదువుతున్నాం. ఒకరి హృదయాలోచనలు గ్రహించగలటం దేవునికే సాధ్యం. కానీ ఆ వరాన్ని దేవుడు తన వారసులమైన మనకు కూడా ఇచ్చారు కూడా ఆల్రెడీ. ఇది ఒక ఆత్మీయమైన వరం. ఒకరి మనసులో ఏముందో దేవుడు కొందరికి వాటిని గ్రహించగలిగే శక్తిని ఇస్తారు. అలా మనం దానియేలును చూశాము. రాజు కల గుర్తు లేదు, అయినా అతని మనసులో ఏముందో దేవుడు ఏ కల పెట్టాడో స్పష్టంగా చెప్పాడు. క్రొత్త నిబంధనలో అయితే పేతురు అననీయ సపీరాల మనస్సులో ఉన్నదాన్ని గ్రహించి తీర్పు ప్రకటించాడు. ఇదే విషయాన్ని దేవుడు నేడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా వివేచన అనే వరము ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ విశ్వాసులకిచ్చే వివేచన అది సమయం వచ్చినప్పుడు దేవుని ఉద్దేశం కోసం మాత్రమే వాడబడుతుంది. ఒక వ్యక్తిని కంట్రోల్ చేయడానికి కాదు గాని సంఘాన్ని కాపాడటానికి, క్షేమాభివృద్ధి కలిగించటానికి, ఆదరణ లభించటానికి దేవుడు సంఘానికి లేదా ఒక విశ్వాసికి ఇచ్చే వరం ఇది. ఈ సంగతి ప్రభు రాయించారంటే యోహాను హృదయాలోచనలు ఎరిగి ఆయన మాట్లాడుతున్న సంగతిని ప్రభు రాయించారంటే మనం ఈ విషయాన్ని తెలుసుకుని గ్రహించి మన కోసం ఒకటి ప్రభు సిద్ధం చేశారు అని మనం ప్రభుని అడిగి పొందుకోవాలి. ఒకరి హృదయంలోని ఆలోచన తెలుసుకోగలిగిన శక్తిని దేవుడు మనకివ్వటానికి ఇష్టపడతారు. ఎప్పుడంటే మనం ఫలించినప్పుడు మాత్రమే. ఎవరికి పడితే వారికి దేవుడు ఆ వరాన్ని ఇవ్వరు. కానీ నిజంగా మనం ఫలించి క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి అని అనుకున్నప్పుడు మాత్రమే అది ఒకరి ప్రయోజనార్థమై ఇచ్చే వరము. దేవుని వాక్యంలో ఇలాంటి గుప్త నిధులు ఎన్నో ఉన్నాయి. అవి తెలియకపోతే మనం సామాన్యంగా జీవిస్తాం. ఒకవేళ అవి తెలుసుకుంటే శక్తి కలిగిన భక్తిని చేయగలుగుతాం. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.